హలో హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి మాటతో వచ్చాను. ఏంటంటే ఇది మ్యారియో పీజో అని చెప్పి ఒక రచయిత చెప్పినటువంటిది. ఆయన నవలలో మ్యారియో పీజో అంటే తెలుసు కదా, గాడ్ ఫాదర్ రాసినటువంటి రచయిత. చాలా ఫేమస్ ఇంగ్లీష్లోనే కాదు, ఆ నవల ప్రభావంతో అనేక భాషల్లో అనేక రచనలు వచ్చాయి, సినిమాలు కూడా వచ్చాయి. ఆయన ఒక నవల్లో ఒక మాట అంటాడు. ఏమిటి అంటే, ద గ్రేట్ మెన్ నాట్ born great, the great men not born great, they grow great. ఓకే, అంటే చూడండి, గొప్ప వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు గొప్పగా అంచెలంచెలుగా ఎదుగుతారు తప్ప ఒకేసారి పుట్టడంతో ఎవరు గొప్ప కాదు. గొప్పవాళ్ళు ఎవరు వెంటనే గొప్పతనంతో పుట్టలేదు, వాళ్ళు అంచెలంచెలుగా దాన్ని సాధించారు అని చెప్తాడనమాట. ఆయన ఉద్దేశం అది అలా చెప్పటంలో. అయితే కొందరు సిల్వర్ స్పూన్తో పుడతారు కదా అనొచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవటం, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటం కూడా అది ఒక గొప్పతనమే. కాబట్టి పుట్టడంతోనే ఏదీ రాదు, ప్రతిదీ అంచెలంచెలుగా సాధించడంలో, మరి అనుభవంతో ముందుకు వెళ్ళడంలో దాగి ఉంది అని చెప్పి ఆయన అంటాడు. మ్యారియో పీజో నవల తెలుగులో కూడా వచ్చింది, గాడ్ ఫాదర్ అదే పేరుతో. సినిమా కూడా వచ్చింది, కానీ సినిమా కూడా చాలా ఫేమస్. అనేక మంది మన తెలుగు దర్శకులు కూడా దాని నుంచి ప్రభావితమై అనేక సినిమాలు తీశారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ కావచ్చు, ఇంకా తర్వాత దాంట్లో చాలామంది వెళ్ళారు. అనేక నవలలు దాంట్లోంచి పెండటం జరిగింది మన వాళ్ళు. ఎందుకంటే అది అంత గొప్ప సారాంశం ఉన్నటువంటిది. అనేక భాషల్లో అనేక రకాలైనటువంటి గొప్ప మరి రచనలు వచ్చాయి. వాటి నుంచి మనం ఎంతో కొంత తీసుకోవాలి చదువుతూ. అది దీని అంతరాత్మ, ఈ యొక్క ప్రోగ్రాం అంతరాత్మ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ.